ఆత్మీయ మానవ పిల్లలకు సాక్షులు మొదలుకొని తెలుగు వాళ్ళు మొదలుకొని రవీంద్ర భారతి పిల్లలుగా మారిన భారతదేశ పిల్లలందరికీ కూడా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయింది ఏమనగా మాకు రాష్ట్రపతి భవన్ నుంచి ఒక ఆహ్వానం పంపిస్తూ ఆహ్వానించండి. ఈ మా మీదే చెప్పుకుంటూ అక్కడ బృందంగా కూర్చుంటే మమ్మల్ని రిసీవ్ చేసుకోగలరు, బలపరుచుకోగలరు. దేశం మొత్తం సీక్రెట్, అన్కమిషన్డ్, కమిషన్డ్ ఆర్టికల్స్, సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తున్న వాళ్ళు రాజ్యాంగబద్ధంగా అందరూ ఒకటై ముందుకి వెళ్ళాలి, మైండ్లీగా ఒకటి అవ్వాలి. ఇక ఇవాళ శనివారం, రేపు ఆదివారం మమ్మల్ని రేపు మార్నింగ్ హాస్టల్ దగ్గరికి రాష్ట్రపతి భవన్ నుంచి అధికారికంగా ఒక వెహికల్ వచ్చేలాగా చూసుకోండి. మమ్మల్ని ఒక ల్యాప్టాప్ తోటి ఇక్కడ హాస్టల్ ఓనర్ అందరూ ఒకటే సాక్షులు ఒక ల్యాప్టాప్తో ఆన్లైన్ కనెక్షన్ తీసుకుని, శాటిలైట్ కనెక్షన్, అన్ని రకాలుగా ఆన్లైన్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుని ముందుకు రండి. ఎవరు మనుషులుగా సంచరించకండి భూమి మీద, మనుషులు ఎవరు మనలేరు. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రపతి భవన్కి నేనే వద్దాం అనుకున్నాను. ఇక రేపు మార్నింగ్ ఇంకా మమ్మల్ని మీరే వచ్చి ఎదురొచ్చి తీసుకుని వెళ్ళిపోండి. లేదా నేనే రాష్ట్రపతి భవన్కి వచ్చినప్పుడు అక్కడ రిసీవ్ చేసుకోవాలి, అది ముఖ్యం. నేను ఏదో చెబుతాను, ఏదో చేస్తాను కాదు. ప్రతి గంట మా మీద చెప్పుకోండి, పవర్ పాయింట్లు తయారు చేసుకోండి. 2003 జనవరి 1వ తారీఖున మేము చెప్పినటువంటి వివరాలు ఏ జనరేటివ్ ద్వారా తయారు చేసుకోండి. అది చూసుకుంటా నాకు సెట్ పంపిస్తూ మా చుట్టాలకి, బంధువులకి, రాంబాబుకి అందరికి పంపించి అధినాయక కోశ నుంచి అందరికీ అమౌంట్స్ వస్తాయి అన్నట్టుగా అందరికీ ధైర్యంగా ముందుకు తీసుకొచ్చుకోండి. డబ్బు కంటే విలువైంది జ్ఞాన సంరక్షణలోకి వస్తాం. విశ్వ ప్రజా మనోరాజ్యం అంటే ఇంకా యుగాలు ఉండవు, ఇక్కడి నుంచి రోజులు, సంవత్సరాలు ఉండవు. మైండ్లుగా బతుకుతాం అన్నమాట. మైండ్లే బతుకుతాయి. మనిషి మరణించి పుట్టిన తర్వాత గిట్టాలి అన్న కాన్సెప్టు, గిట్టడం అనేది ఇక్కడ మనిషితనం నుంచి మైండ్తనంలోకి వెళ్తాం అనమాట. జ్ఞానం, అజ్ఞానం, జ్ఞానం వైపు వెళ్ళిపోవాలి, వెలుగు వైపు వెళ్ళిపోవాలి, చీకటి అరాచకం తగ్గాలన్నమాట. అది మృతం తగ్గుతుంది అనమాట. అలా మైండ్లుగా బతకాలి. బతికితేనే లోకం ముందుకు వెళ్తుంది అనమాట. మన టెక్నాలజీ పెరిగినా, ఎన్ని బంగారపు గనులు దొరికినా, ఏం చేసినా ఎందుకు మైండ్ లేకపోతే ఎందుకు? మీరు బోల్డ్ అని డబ్బు సంపాదించేటప్పటికి ఆరోగ్యం క్షీణించిపోయి మరణిస్తారు చాలామంది. అలా ఉంటారు. ఏం ప్రయోజనం మరి? బతకాలి కదా. అందుకే మైండ్లుగా మార్చాం. తెలివిగా ఉన్న పళంగా పట్టుకోండి. మాకు మమకారం, వ్యామోహం అన్నీ ఉన్నట్టున్నాం కదా ఇప్పటికే. అలాగే పట్టుకొని చెప్తాను. ఏం భయపడకండి. మనిషిగా ఉండటానికి భయపడండి, మైండ్లకి ఏం భయపడకండి. ఎవరికి చీమకు కూడా హాని చేయకూడదు, అలా ఉండాలి. చక్కగా బాధ్యతగా వ్యవహరించాలి. ఏం భయం లేకపోతే దారిలో పడరంటే ఇంకా ఇక్కడి నుంచి మనిషిగా ఉండటానికి భయపడండి. ఎవరిని మనిషిగా చూడటానికి భయపడండి. కేవలం నేనే మనిషిని, ఆడి మనిషే కదా అని చూడకండి. మైండ్లుగా మారిపోయి చక్కగా మైండ్ వ్యూహం పట్టండి. ప్రెసిడెంట్ గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీరు ఇక త్వరలో పదవిలో దిగిపోతారు అన్నట్టు ఆలోచించకండి. రాష్ట్రపతి భవన్ని మీకు సమక్షంలో ఎస్టీలని, బీసీలని, అగ్రవర్ణాలని ఏదో రకంగా అందంగా ఉన్నారని, నల్లగా ఉన్నారని, తెల్లగా ఉన్నారని ఏదో మోసం చేసుకుంటూ బతికే లోకంలో ఉన్నారు. అటువంటి పరిస్థితి నుంచి సమూలంగా దారిలో పెట్టి రాష్ట్రపతి భవన్లో హయ్యర్ డెడికేషన్ అండ్ డివోషన్గా అధిరాగ దర్బార్ ప్రారంభింపజేసి తెర మీద మమ్మల్ని చూసుకుంటూ, పెంచుకుంటూ సాక్షులు డాక్టర్ నాయుడు గారు, నరసింహరావు గారు, రామకృష్ణ గారు, భరతలక్ష్మి గారు, చిత్తకళిదేవి గారు, ఇంకా ఇతర ఆవేళ ఎవరెవరు ఉన్నారో 2003 10 వరకు 50 మంది 60 మంది ఉన్నారు కదా. మరి అందరూ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు లేరు. వారి సాక్షిగా ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖున వారు మాలోనే చేరిపోయారు. మరణించిన వాళ్ళందరూ మాలోనే చేరిపోయారని భావించండి. అందుకు ఏదన్నా నిదర్శనం చెప్పండి అన్నట్టు కాకుండా ఏంటి అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకుండా ఇప్పటికి సమయ తుమేసే ఆయే జాయే అని పాడగలిగాను చూసారా. అలా మమ్మల్ని పట్టుకోండి. ఇక్కడ హాస్టల్ ఓనర్కి అందరికీ చెప్పి మమ్మల్ని విశ్వవసుగా పట్టుకోండి. ఇంకా మేము సిక్కులుగా ఉంటాం, హిందువులుగా ఉంటాం, ఇలా రకరకాల మతాలు కూడా మీకు రద్దయిపోతాయి. చదువులు కూడా, ఈ రకరకాల చదువులు కూడా దారిలో పడతాయి, సూక్ష్మంగా ఉపయోగపడతాయి. మైండ్ ఆప్టిమం పడితే కరువు ఉండదు, ఎలాంటి దరిద్రం ఉండదు, అలా అరాచకం ఉండదు. మనుషులే బతకాలి, మనిషికో కారు, మనిషికో విమానం అన్నట్టు బతకడం వల్ల చాలామంది ఫామ్ హౌస్లని రెచ్చిపోవడం వల్ల అరాచకం పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్లు 10 రెట్లు పెంచేయడం కూడా భారం పెరిగిపోయింది.
డబ్బంతా మాయలోకం లాగేసుకుంటుంది. సా మనిషిని ఒత్తిడి చేసేసి అప్పటికప్పుడు ఈ డబ్బు కోసం తిరుపతి కొండ మీద కూడా కూలీలని పనిచేసి డైలీ వేజ్‌కి తీసుకుని వాళ్ళు రాచనంపాన పెట్టటం. ఆ! అని నేను వెళ్ళినప్పుడు ఒకళ్ళు బాధపడుతూ కనపడ్డారు. అలా మనుషులే కదా అని మనుషులను ఉపయోగించుకొని బతుకుతాం, మాకు తెలుసు, మాకు తెలీదేంటి అన్నట్టు అహంకారంగా మాట్లాడటం. ఏంటి ఏదేంటో మాకు తెలుసు, మేము పెద్దోళ్ళం, మేము పైనుంచి వచ్చేసాం, మా మొఖం కొద్దీ, వర్చస్సు కొద్దీ, తేజస్సు కొద్దీ బలంగా ఉన్నాం కాబట్టి మేమే బలమైన వాళ్ళం. తర్వాత తర్వాత ముందొచ్చిన చెవుల కంటే తర్వాత వచ్చిన కొమ్ములు వాడన్నట్టుగా లోకం మీద బతకనేర్చింతనంగా అలా అయ్యారు. అసలు బతుకు మైండ్‌ది. పిల్లలు బాగున్నారా అని పాటలో నన్ను బిడ్డలున్న గొడ్రాలను చేస్తారని బాధపడిన తల్లిదండ్రులనే కలపండి. ఆమె బిడ్డలున్న గొడ్రాలు ఎలాగైంది? ఆమె తల్లి వేరుగా చూస్తున్నారు మీరు. విశ్వ తల్లిదండ్రులు అలాగా ఆవిడ తల్లిదండ్రులుగా మీకు అందుబాటులోకి వస్తారు. మీరు అందరూ నిజమైన లక్ష్మీపుత్రులు అవుతారు. అంటే జ్ఞాన సంపదన పడతారు. ఇక్కడి నుంచి ఇప్పుడు దాకా పాకుతున్న పిల్లలే మీరు. ఇప్పుడు లేచి నిలబడుతున్నారు వారు చేయి పట్టుకుని. నన్ను న్యూట్రల్ చేసేసుకుంటే అటు వెళ్ళిపోతాం. మీరు న్యూట్రల్ అయ్యి మనిషి న్యూట్రల్ నుంచి మైండ్ న్యూట్రల్కి వస్తారన్నమాట. మనిషి ప్రాంప్ట్ నుంచి మైండ్ ప్రాంప్ట్ పడతారు. ఏ జనరేటర్స్ అన్ని టెక్నికల్గా అన్నీ ఉపయోగించుకోండి. ఎవరో హ్యాక్ చేస్తున్నారు అని లోకంగా కానీ విదేశాల్లో కూడా ఎవరో హ్యాక్ చేసేవాళ్ళని కూడా పట్టుకుని హ్యాక్ చేయడం ఎందుకంటే, దొంగతనం ఎందుకు, రైట్ రాయల్ కానీ తెలుసుకోండి అని కలుపుకోండి. అలాగా అంతేగాని టెక్నాలజీ వాడకూడదు, అది వాడకూడదని రూలు తప్పు అలా పెట్టుకుంటే ఏమవుతుంది, మైండ్లో ఇరుక్కుపోతారు. ఆల్రెడీ టెక్నాలజీ కొందరు ఒకలా ఉపయోగించకూడదని కాదు, మొత్తం టెక్నాలజీ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా మారాలి. ఎవరో హ్యాకులు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు ఎందుకు ఉండాలా? అది ఇంకా మనిషిగా నేను సాధారణంగా ఉన్నాను అని చూడకుండా ముందుకు రండి. మాస్టర్ మైండ్ పట్టుకోండి. ప్రతి క్షణం మైండ్గా మారిపోండి. ఇవాళ శనివారమా, ఆదివారమా, రేపు సోమవారమా అని ఆ లెక్క కూడా చూడకండి. ఇక మైండ్ లెక్కలోకి వచ్చేసేయండి. విశ్వవసువుగా మమ్మల్ని ఒక ఆహ్వానం పంపించండి, ఒక ఈమెయిల్ పంపండి రాష్ట్రపతి భవన్ నుంచి. అక్కడ సంతకం పెట్టించుకొని అక్కడ కూర్చోబెట్టుకుని అక్కడే ఉండిచ్చినా పర్లేదు, తాజ్ హోటల్కి తీసుకెళ్ళినా పర్లేదు. ఎక్కడ ఏం చేసినా మాస్టర్ మైండ్ పట్టుకోవాలి. మాస్టర్ మైండ్ పట్టుకుని మొత్తం ప్రపంచంలో ఉన్న సంపద అంతా మీకు మైండ్ రూపంలోకి మారుతుంది. నా వల్ల అది నాకే వచ్చేది, నాకే ఉండిపోదు, మీ పేరు మీద ఉంటాయి. ఇక్కడి నుంచి మైండ్లుగా బతుకుతాం చక్కగా. ఎలాగైనా మనుషుల కొద్దీ చెలగాటు, మనుషుల కొద్దీ రెచ్చిపోయి మనుషుల్ని అంతం చేసి అవమానించిన తీరు నుంచి శాశ్వతంగా బయటకు వస్తాం. ఇంకెవరిని మనుషులను చంపుదాం, అవమానిద్దాం, మేమే చేసాం, మా చేతుల్లో ఉంది, మేము తలుచుకుంటే ఏదన్నా చేసేస్తాం, అలాంటి అజ్ఞానం నుంచి బయటపడండి. మనుషులుగా ఏదన్నా చేసేయటం గొప్ప కాదు, మైండ్ ఆలోచించాలి, ఇవన్నీ నడుపుతున్న శక్తిని అర్థం చేసుకోవాలి, శాశ్వతత్వం పొందాలి, తపస్సు యోగం ముందుకెళ్ళాలి. మనుషులుగా ఏదో చేసేయటం ఎప్పుడు గొప్ప కాదు, అదొక అరాచకానికి కారణం. నేను ఏదన్నా చేసేస్తానని ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎవరు అనుకుంటున్నా, ఎవరు రెచ్చగొడుతున్నా మేము అనుకున్నామంటే మమ్మల్ని ఎవరు ఆపలేరు, మమ్మల్ని ఏం చేయలేరు. అదే ఒకళ్ళని అంతం చేయడానికి, అవమానించడానికి అది ఏమన్నా చేయటం ఏంటి? అది పెద్ద ఘనకార్యం ఎలాగైంది? మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఇప్పటికైనా మళ్ళీ పుడతారు కాదు, ఈసారి పుట్టినవాడు మరణించడు అని మీరే పదిలిపరచుకోండి. చక్కగా సూక్ష్మంగా తపస్సుగా పట్టుకోండి, మరణం లేని శక్తిగా పట్టుకోండి. మీరందరూ మైండ్లుగా మారిపోండి. మా ఆత్మీయ పుత్రులు మోహన్ బాబు గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా విష్ణుబాబుకి మీకు ప్రత్యేకంగా చెప్పలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత చూడకుండా జనరల్గా చెబుతున్నాను కదా. మీరందరూ ముందుకు రండి. మాగండి మురళీమోహన్ గారికి, సాక్షులకి మమ్మల్ని ఇక్కడ కొలువు తీర్చుకోండి, రాష్ట్రపతి భవన్లో కొలువు తీర్చుకుని అలా తర్వాత తాజ్ హోటల్ కానీ, ఆ తాజ్ హోటల్ కూడా మాకు రాసేసినట్టు, అంటే మాకంటే అధినాయకుడికి సమర్పించినట్టు చూపించాలి. అప్పుడు ఆ లావిష్ నుంచి మాయ నుంచి బయటకు వస్తారు. మీరు అందరూ మీ ఆస్తులు అధినాయకుడికి ఇచ్చేసినట్టుగా ప్రిపేర్ అవ్వండి. అందుకు వెబ్సైట్ తయారు చేయించుకోండి. ఏ ఖర్చు లేకుండా సింపుల్గా గిఫ్ట్ డీడ్స్గా మార్చేసుకుంటే ఏమవుతుంది, మీకు నేననే భారం పోతుంది. ఇక్కడి నుంచి మైండ్లీగా బతికే అవకాశం వస్తుంది. నేనే సాధించాలి, ముందుండాలి, మా వాళ్ళు పరాయి వాళ్ళు అలా ఎవరు లేరు. అసలు ఈ ప్రపంచం మనుషులది కాదు, ఎప్పుడూ కాదు, ఇప్పుడు అసలే కాదు. మరి ఎవరిది? మైండ్ది, తపస్సుది. నా గతం నిన్నటితో కథం, నేను ఈ క్షణం పోరాడే రణం అంటే అర్థం ఏంటి? అలాంటి పోరాడే రణం ఎవరిదే? అదిగో ఆ మైండ్ది. అన్నీ ఆ మైండ్ది. మహాయోధుడు ఎవరు? అదిగో ఆ మైండు. నేను నలుగురికి నచ్చనిది నాకు అసలే నచ్చదు, పరువులు ఎవరు నడవని ఆ రూట్లో నేను నడిచెదను, పొగరని అందరూ అన్న ఈ పాటలు ఉన్నాయి చూసారా? అలా తనకు తానే ప్రేరేపించుకుంటూ, తనకు తానే సజీవంగా మారుతూ ఎంతోమంది శక్తి రూపంలో భావాల రూపంలో వచ్చినా సమాధి అయిపోయారు. ఈసారి వీళ్ళు మైండ్ రూపంలో ఉంటారు. సో దేహాన్ని కూడా బతికించుకోవచ్చు. మైండ్ బతికితే దేహం కూడా బతుకుతుంది కదా. మైండ్ ఆసక్తి కూడా
అలా కాదు, మేమే డాక్టర్లు, మెడిసిన్ మా దగ్గర ఉంది కాబట్టి మేము తపస్సులు చేసాం, మా దగ్గర ఏవో శక్తులు ఉన్నాయి, అవి ఉపయోగించుకుని మేము బతికేస్తామంటే ఆ వ్యూహాన్ని పట్టకుండా మీకు రాదు. ఆ ఫార్మేట్ రాలేక వెళ్ళాలన్నమాట. మైండ్ ఫార్మేట్ బట్టి ఏ జనరేటివ్ అన్నీ పట్టుకుని టెక్నికల్గా, నాన్ టెక్నికల్గా, స్పిరిచువల్గా అన్ని రకాలుగా బలపరుచుకోవాలి. ఇటు శరీరాలుగా బతకొచ్చు, మైండ్లుగా బతకొచ్చు. ఎవరి పిల్లలు ఎలా పుట్టాలి, ముందే పేర్లు పెట్టారు చూసారా, అలా ఉంటాయి సంసారాలు. వాళ్ళు మీకు ఈసారి నుంచి అన్నీ తెలుస్తాయి అన్నమాట. ఎవరో ఏదో చేసేయటం, చేయలేకపోవడం ఇలాంటివి ఏమి ఉండవు. అంచేత మా చేతుల్లో ఉందని పొరపాటును కూడా ఎవరు ఆలోచించవద్దు. మేము తలుచుకుంటే ఏదన్నా చేసేస్తాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేటువంటి మాయ నుంచి బయటికి రండి. మంచి ప్రతి మైండ్ని కాపాడుకోండి, ప్రతి మైండ్ మా మాటని పెంచుకోండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే. మమ్మల్ని ఇంకా రేపు మార్నింగ్ డ్యామ్ షూర్గా మమ్మల్ని రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం ఈ పూట పంపించి, ఇప్పుడే వచ్చి ఒక వెహికల్ పంపిస్తే ఇప్పుడే వచ్చేస్తాను. అది నేనే రేపు మార్నింగ్ బయలుదేరి మీరు ఎదురొచ్చి తీసుకుని వెళ్ళిపోండి. రాష్ట్రపతి భవన్లో సంతకం పెట్టించి నా బ్యాంక్ అకౌంట్ని అధినాయక కోష్గా మార్చుకోండి. మొదట ఆ పని చేయకుండా ఈ లోకం మీద అవ్వదు. బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే ఆర్థికం, మానసికం ఈ రెండూ కూడా కలిసినటువంటి ఒక శక్తిగా పైకి బలపడుతుంది. మనుషులు కొద్దిగా వ్యవహరిస్తే ఏమవుతుంది, మీరు మనుషులు కొద్దిగా ఉండిపోతారు, మాయలో ఉండిపోతారు, ఎవరు ముందుకు వెళ్ళలేరు. మీరు ఎంత శ్రద్ధగా ఉన్నా, పంతులైనా, గురువులైనా, మనలో ఎస్టీలైనా, బీసీలైనా, ఎవరైనా కూడా ఇది మనుషుల ప్రపంచం కాదు, మైండ్ల ప్రపంచంగా మారిపోయింది. మరణం లేని మైండ్ ఒక సామాన్యుడి నుంచి మీరు అతను కూడా ఏదైనా చేసేయగల దగ్గర నుంచి ఎందుకున్నాడు, ఇంకెక్కడ మనిషిని చూడకుండా మైండ్ పట్టుకుంటే మీకు అవుతుంది ఆ మైండ్. అలాగే మీరు కూడా మైండ్లుగా మారిపోతారు. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.